ఒకసారి పెట్టిన తర్వాత తీసే ప్రసక్తి లేదు బ్రదర్. ఉంచుతాం, మిమ్మల్ని కూడా ఇక్కడ ఉంచుతాం. దానికి కూడా ఫిక్స్ అయిపోయాం. దానికి ₹1 చెప్పించగలరు. నిమిషం ఇక్కడ నాలుగు పెట్టేది కొబ్బరికాయ మీ మీద భారం పెడతాం. కంపాటబిలిటీ ఒకసారి నమస్తే. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మేడం గారు చాలా కాలం చదువుతున్నారు. మా పేషెంట్లు మానసికంగా చాలా ఇబ్బంది అండి, వాళ్ళకి ఇక్కడే వైద్యం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని అడుగుతున్నారు. కానీ మా ఇనిషియల్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ షార్టేజ్ వల్ల మేము ప్రొవైడ్ చేయలేకపోయాం. సూపరింటెండెంట్ గారు భరోసా ఇచ్చారు, యాజ్ ఎర్లీ యాజ్ మీ ఫ్యాకల్టీ ఎంతమంది కావాలి అంతమంది సపోర్ట్ మేము ఇప్పిస్తామని అంటున్నారు. దాన్ని బట్టి మాకు సంతోషం, ధైర్యం వచ్చి కొంచెం ముందుకు రాగలిగాము. తర్వాత మా బాధలు కూడా వాళ్ళకి చెప్పాం, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. వాటిని అనుకూలంగా చూసి మేము కూడా మీకు హెల్ప్ చేసి కోఆపరేట్తో మేము ముందుకు తీసుకెళ్తామన్నారు. కాబట్టి మేము కూడా సంతోషంగా ముందుకు వచ్చాము. సో ఇది ముందు రాబోయే రోజుల్లో పేషెంట్కి ఇక్కడే వైద్యం చేసి మానసికంగా ఉన్న ఇబ్బంది ఉన్న వారందరికీ కావాల్సిన వైద్యం అందించి వారు కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మేము ఇక్కడ మాడిఫైడ్ ఈసీటీ రూమ్ అరేంజ్ చేసుకోగలుగుతున్నాము. ఇది ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నదండి. ఎందువల్లంటే పేషెంట్లను ఇక్కడి నుంచి ఈసీఓటీకి తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. పేషెంట్స్ని ఒక్కొక్కసారి బలవంతంగా లాక్కు వెళ్లాల్సి రావడము, లేదా అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడము, దీనివల్ల చాలా ఇబ్బందులు అటు ఫ్యామిలీ మెంబర్స్, ఇటు డాక్టర్స్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ పేషెంట్కి సరైన టైంలో ట్రీట్మెంట్ అందకపోవటం కూడా ఒక్కొక్కసారి అది నష్టం చేకూరుతుంది. ఇప్పుడు ఈ మాడిఫైడ్ ఈసీటీ రూమ్ ఇక్కడ పెట్టడం వల్ల ఎనస్థీషియా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈసీటీ ఇచ్చి వెళ్ళడం వల్ల పేషెంట్స్ వార్డులోనే సేఫ్గా వెంటనే ట్రీట్మెంట్ అందుకుని తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన సైకియాట్రీ అంటే మానసిక వ్యాధుల విభాగం. మానసిక వ్యాధులు ఎవడరా అంటే ప్రతి ఒక్క మనిషి మానసిక వ్యాధి అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి యాపకాయ అంటారు, ఎర్రి కూడా ఉంటుందో అని కూడా మనం చాలా సాధారణంగా అనే మాటల్లో కూడా చూస్తూ ఉంటాం. అదే కాకుండా ఇప్పుడు ఉన్న ఈ మెకానికల్ లైఫ్లో, ఇంత ఫాస్ట్ లైఫ్లో ఒక అర్బనైజేషన్ జరిగింది, సివిలైజేషన్ జరిగింది. మనిషి దూసుకుపోతుండటంతో మెదడులో కూడా సిరోటోనిన్ ఇవన్నీ కూడా భయంకరమైన స్పీడ్తో అవి కూడా దూసుకుపోతూ ఉన్నాయి. అదే క్రమంలో ఆందోళన, మానసిక ఒత్తిళ్ళు, ప్రతిక్షణం పరుగులు పెట్టే లైఫ్లో మనిషి స్ప్లిట్ పర్సనాలిటీ అవ్వడానికి స్ప్లిట్ సెకండ్ చాలా అనిపిస్తూ ఉంటుంది నాకు. అలాంటి క్రమంలో వాళ్ళకి ఇవ్వాల్సిన వైద్యం అయితే మాత్రం గతంలో ఒక 30-40 ఏళ్ల చరిత్ర కలిగిన సైకియాట్రీ డిపార్ట్మెంట్లో ఈసీటీ 60 years 60 ఏళ్ల చరిత్ర ఉందండి ఇక్కడ ఈ సైకియాట్రీ డిపార్ట్మెంట్కి. ఓల్డెస్ట్ పాసిబుల్ డిపార్ట్మెంట్గా కూడా మనం తీసుకోవచ్చు. చాలామంది నిష్ణాతులైన డాక్టర్లు ఇక్కడ పనిచేసి వెళ్ళారు. వాళ్ళల్లో రమణరావు గారు కానీ, మణిభూషణ్ గారు కానీ కూడా అందుబాటులో ఉంటుంది. డెఫినెట్గా ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం ఇంకా అడిగిలోనే ఉన్నట్టు చాలా వందలాది మంది పేషెంట్స్ కూడా రికవర్ అయ్యి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళకి కావాల్సిన బేసిక్ ట్రీట్మెంట్ ఒక్కొక్క సమయంలో, ఎస్పెషల్లీ పేషెంట్ మ్యానిక్గా ఉండి అగ్రెసివ్గా ఉన్నప్పుడు, అలానే బాగా డిప్రెషన్లో ఉండి సూసైడ్ టెండెన్సీ ఉన్నప్పుడు, బైపోలర్ డిజార్డర్స్ అప్పుడు, వీటన్నిటికి కూడా ఈసీటీ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటారు. ఇది కంపల్సరీగా ఇస్తుంటారు. ఒక రకంగా కామన్ మ్యాన్ కూడా షాక్ ట్రీట్మెంట్ అంటారు. అది షాక్ ట్రీట్మెంట్ కాదు, కొద్దిగా బ్రెయిన్ వేవ్స్ తగ్గడానికి ఇచ్చే ఒక మెడికల్ ట్రీట్మెంట్గానే మనం భావించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక మత్తుమందు డాక్టర్ల పర్యవేక్షణ, ఒక ఆపరేషన్ థియేటర్ అట్మాస్ఫియర్ కూడా అవసరం ఉంది. ఎందుకంటే పేషెంట్కి షాక్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి కార్డియక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంది.
అలానే కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, కొద్దిగా డిహైడ్రేషన్కి వెళ్ళటం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మత్తు డాక్టర్ల పర్యవేక్షణలో ఈసీటీ ఇవ్వటం అనేది ఇవాళ మోడర్న్ ఈసీటీగా మనం తీసుకుంటా ఉన్నాం. ఆ క్రమంలో నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది, ఇక్కడ ఈసీటీ పేషెంట్లకి అవసరమైన వాళ్ళని ఒక రకంగా కాళ్ళు చేతులు బంధించి లాక్కొని వెళ్ళి అక్కడ ఈసీఓటీలో పొదిలిప్రద బ్లాక్లో 2nd ఫ్లోర్లో ఉన్న దాంట్లో చేయటం, ఒక్కొక్కసారి పేషెంట్ అక్కడ లోపల ఆపరేషన్ జరుగుతుంటే పేషెంట్ గంటల తరబడి వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి పట్టుకొని వెయిట్ చేయటం, ఒక్కొక్కసారి పేషెంట్లు పారిపోవడం కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ అవసరం గుర్తించి ఇక్కడే డెవలప్మెంట్ చేద్దామని నేను వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ ఆలోచనకి ఇవాళ ఒక రూపం వచ్చింది. షుడ్ వీ డూ అన్న దాంట్లో మెన్ షుడ్ వీ డూ, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి.